రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలోని గాలిగోపురం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేసిన అనంతరం ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, కూటమి కక్షపూరిత రాజకీయాలు ఎల్లకాలం సాగవని, కూటమి అరాచకాలపై ప్రజలు తిరుగుబడే కాలం దగ్గరలో ఉందని మిథున్ రెడ్డి అక్రమ అరెస్టులను నిరసిస్తూ రాష్ట్రం మొత్తం తోడుగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫరీద్ తదితరులు పాల్గొన్నారు. మనం రాష్ట్రంలో చూస్తున్నాం మద్యం కుంభకోణం, అది ఊరు అమ్మితే కుంభకోణం, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే కుంభకోణం, గవర్నమెంట్ అమ్మితే ఎక్కడ కుంభకోణం, ఇది ఎక్కడ ఉందా రాష్ట్రంలో, దేశంలో? అదేమంటే మేము తొక్కుకుంటూ పోతూ ఉంటాం. ఇది భారతదేశం. బ్రిటిషోడు పాలినాడు, తరిమాం. ఎంతోమంది వచ్చారు ఈ గడ్డ మీద, అనగదొక్కాలన్న వాళ్ళు కూడా భూస్థాపితం అయిపోయినారు. ఈరోజు తెలియజేస్తున్నాను, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది పిల్లలు కూర్చొని గోళీలు ఆడుకునేలాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంది చిన్నపిల్లకాయల మెంటాలిటీ, ఏంది చిన్నపిల్లకాయల మెంటాలిటీ, రెడ్ బుక్ ఏంది? మీరు చేయాల్సిన బుక్కులు ఏమున్నాయి? ఆరోగ్యశ్రీ పథకాలు, అదేమంటే మహిళలకు 500 రూపాయలు ఇచ్చారు ఆ ఓటు మీద. అవన్నీ డైవర్షన్ కావాలంటే ఒక నెలలో ఒకరు అరెస్టు, ఇంకొక నెలలో ఇంకొకరు అరెస్టు. ఎంతసేపు అయినా మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అరెస్ట్ చేసేదానికి? ఈరోజు తెలియజేస్తున్నా, ఉండవల్లి గారు చెప్పారు, అర్థమైందా? మీకు అర్థమైందా? డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఇంకా శాశ్వత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియజేయడం జరిగింది. ఈరోజు మిథునన్న ఎవరికైనా హాని చేసే మనిషా? ఎప్పుడైనా ఎవరికైనా హాని చేసినట్టుందా? ఆయన ఏమున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం జగనన్న తమ్ముళ్లాగా ఈరోజు ఢిల్లీలో పోయి పోరాడి మనకు రావాల్సిన డబ్బులు, మనకు రావాల్సిన రోడ్లు, ఈరోజు మీరు ఎంజాయ్ చేసే రోడ్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో, మిథునన్న ఆధ్వర్యంలో హైవేలు కూడా వచ్చినాయంటే మా ఎంపీ గారు, గురుమూర్తి గారు, వీళ్ళందరూ ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతే ఈరోజు మీరు దాన్ని చూపించి మాకు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి. ఈరోజు ఒకటే, ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు దేవరాలు ఏం చేసినావరా చిన్నవాడా అంటే నేను ఇది సాధించానని చెప్తారు. మీరు సాధించింది ఏం చెప్పా? అరెస్టులు. ఇంకేం సాధించారు? 600 రూపాయల టికెట్లు అమ్ముకుంటున్నారు. 700 కాలాసులో 100 ఎక్కువ. ఓహో, ఎందుకంటే ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి 100 రూపాయలు ఎక్కువ పెంచుంటారు. 700 రూపాయలు మన ట్యాక్స్ కూడా 700 రూపాయలు పెంచేదానికి ఆయన వచ్చాట గవర్నమెంట్లో. ఆయన మనం చెప్తాడు, గవర్నమెంట్లో నేను వచ్చాను. ఈరోజు ఇంత అధ్వానంగా మాడికాయలు, పాపం రైతులు, ఆ ఓట్లేందయ్యా? అయ్యా రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. మీరు 10 లక్షల రూపాయలు నష్టపోండి. ఒక్క రైతు 10 లక్షలు ఎట్లా నష్టపోయినాడంటే, ఒక్క ఎకరాకి 40 బస్తాలు పండుతాయి. ఒక్కొక్క బస్తా మీద 600, 700, 800 రూపాయలు తగ్గింది. ఒక ఎకరాకి మినిమం వేసుకున్న ఎట్టైనా వేసుకున్న 20,000 రూపాయలు వేసుకుంటే 2 పంటలకి 40,000 అవుతుంది. 5 ఎకరాలు ఉంటే ఎంత అవుతుంది? 1 లక్ష రూపాయలు ఒక పంటకి. 2 పంటలకు 2 లక్షలు అవుతుంది. 5 సంవత్సరాలు 10 లక్షలు. ఒక్క ఓటు విలువ 10 లక్షల రూపాయలు నష్టపోయినారు మీరు. జగన్ ఉన్నప్పుడు ఒక్క ఓటు విలువ ఈరోజు 10 లక్షలు నష్టపోయినారు రైతు అనేవాడు. ఇంకేలా మాడికాయలు ఇంకా సంగతి అంటే సంగతే. అదేదో ఆయన 700 రూపాయలు ఇచ్చే బదులు ఆ మాడికాయలు అన్నారు వాళ్ళారా, ఆడెవరో ప్రసాదాలు ఇచ్చినట్టుగా మాడికాయలు కొనుక్కొని వచ్చిన వాళ్ళయ్యా